ప్రకాష్ గారు, శ్రీధర్ దేశపాండే గారు, ఉపతి యాదయ్య గారు, పద్మాచారి గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మొట్టమొదట ఈనాటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు ప్రకాష్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కానివ్వండి, సగరహారం కానివ్వండి, సకల సభ కానివ్వండి, సడక బంద్ కానివ్వండి, సంసద్ యాత్ర కానివ్వండి, కీలకమైనటువంటి ఉద్యమ దేశాలలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నటువంటి కార్యక్రమాలని, ఉద్యమాలని స్ఫూర్తిగా తీసుకునేటువంటి పరిస్థితిని బహుశా నాకు తెలిసినంత వరకు, జేఏసీలో నాకు తెలిసినంత వరకు మొన్న చలమారెడ్డి హైదరాబాద్ తూర్పుకు సంబంధించినటువంటి చలమారెడ్డి ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఇవాళ చిన్నవాడైనప్పుడు కూడా ప్రకాష్ ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ఒక తెలంగాణ వారిగా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నానని మాత్రం చెప్తున్నాను. నిజానికి కార్యక్రమాలు జేఏసీ కానీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కానీ గుర్తింపు కింద తీసుకుంటే సంతోషపడేటువంటి తెలంగాణ వారిని నిలబడినటువంటి స్పష్టంగా చెప్పదలుస్తున్నాను. ఈ స్ఫూర్తిలో నుంచి మనం గమనించవలసింది ఏమిటి? ఏ లక్ష్యం కోసము, ఏ బడుగు వర్గాల అభ్యున్నతి కోసము తెలంగాణ మనం కోరుకున్నామో వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి ఒక ఆలోచన, ఒక అంచనా, ఒక మదింపు జరగవలసినటువంటి కార్యక్రమాలను మనం ఈ రోజైనా మనం గమనించుకుంటే బాగుంటుంది అనేటువంటి దాని కింద ఉంటుంది. అటువంటి కార్యక్రమాలను నేనైతే అధికారపూర్వకంగా ప్రభుత్వము ఈ 5-6 సంఘటనలు జేఏసీ, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఉద్యమ ఘట్టాలని అధికారపూర్వకంగా ఒక సైంటిఫిక్ గుర్తింపు కింద ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సభాముఖంగా డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. దయచేసి బయట ఉన్న మిత్రులందరూ కూడా లోపల భాగంతో రావాల్సిన